హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. నేనైతే ఈరోజు మా మా ఆయన అయితే నార్కర్లకు అయితే పోతున్నాం. ఎందుకంటే మా హారికకి జ్వరం వచ్చింది. అయితే నెలల్లో అయితే కట్టించుకొస్తారు కదండి, అదేనండి తాయితే కట్టించుకొస్తారు కదా, అందుకైతే పోతున్నాం నాగర్ కర్నూలుకు. పొద్దున్నే వెళ్ళినాం. ఇంకా పొద్దున్న అంటే చల్లగా చలి పెడుతుంది కాబట్టి 10 ఆ టైంకి అయితే వెళ్ళినాము. ఇంకా వెళ్ళినాక మా ఊరు పక్కన మామిళ్ళ పెళ్ళి అంటే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి మార్చ్ అంటే హోలీ పండుగ టైంలో ఇక్కడైతే దేవునికి అయితే జాతర చేస్తారు, చాలా బాగుంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా నాగర్ కర్నూలుకి అయితే వచ్చేసినాం. నాగర్ కర్నూలు రాగానే ఫస్ట్ అయితే మా హనమ్మ కోసం అయితే పోయినాం అన్నమాట. ఏమంటారు ఆయన అంటే బొమ్మనపల్లి అయ్యగారు అని అంటారు. ఆయన చాలా ఏమంటారు ఫేమస్ అన్నమాట. చిన్నపిల్లలకు జ్వరం వస్తే ఆయననే కడతారు అన్నమాట. కడితే ఇండంగా తొందరగా తక్కువ అవుతుంది. అదే అన్నమాట వాళ్ళ ఇల్లు. అప్పటికే వెయిట్ చేస్తున్నాను మేము పోయి ఇంకా కట్టించుకొని మళ్ళీ హోటల్కి రాగానే ఇంకా టిఫిన్ అయితే తిన్నాము. ఇంకా ఎవరికి ఎట్లున్నా కానీ మా ఆయన అయితేనేమో ఇడ్లీ సాంబార్ అంటారు, నాకేమో పూరి, మా హనమ్మనేమో దోశ కావాలి, ఏం వద్దు నాకు దోశ ఒక్కటే తింటే చాలా అంటది. ఎప్పుడు అంతే టిఫిన్ మార్చదన్నమాట. మనమేమో ఇక్కడ బయటికి వెళ్తే అక్కడ అంటే ఏమంటారు సిచ్యువేషన్ బట్టి మారుస్తుంటాం ఫుడ్, కానీ ఆమె అట్లా ఉండదు. ఏడిపోయినా సరే దోశ కంపల్సరీ అనమాట. ఇంకా దోశ తినేసిన తర్వాత ఇంకా మెడికల్ షాప్కి పోయి మందులు తీసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇదే అన్నమాట ఇవాళ చిన్న వ్లాగ్ అన్నమాట, చిన్న షార్ట్ వీడియో. వీడియో నచ్చితే ఈ విధంగా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.